పెద్ద పెద్ద కంటైనర్లు వెళ్తున్నాయి. ఇలాంటివన్నీ రోడ్డు మీద వచ్చేసినప్పుడు కొద్దిగా భయం వస్తుంది నాకు. సో ఇది ఒక పెద్ద గ్రనైట్ ఫ్యాక్టరీ. ఇది ఆ చిన్న చిన్న రాళ్ళన్నీ ఎగురుతున్నాయి ఆ పైకి. సో హలో బడీస్, గుడ్ ఈవినింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇవాళ అయితే ఇంకో కొత్త వ్లాగ్ స్టార్ట్ చేశాను. మన మదన్పల్లిలో ఎక్కడికి వెళ్దామని చూసుకుంటూ ఉంటే మన మదన్పల్లికి ఫేమస్ అయిన మదన్పల్లి గ్రనైట్ గురించి తెలుసుకుందాం అని చెప్పి స్టార్ట్ అయ్యాను. ప్రజెంట్ అయితే నేను పుంగనూరు రోడ్లో ఉన్నాను. మన గ్రనైట్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అన్నీ మన వలసపల్లిలోనే ఉన్నాయి. పుంగనూరు రోడ్లో వలసపల్లి దగ్గర. అక్కడికి వెళ్ళి మదన్పల్లి గ్రనైట్ ఎలా ఉంది, ఏంటి, అక్కడ ఎలా గ్రనైట్ ఫామ్ అయ్యి బయటికి తీస్తారు అనేది అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. సో ప్రజెంట్ అయితే మనం పుంగనూరు రోడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. పుంగనూరు రోడ్ సర్కిల్ దగ్గర నుంచి. వాళ్ళ క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది, పెద్దగా ఎండ కూడా ఏం లేదు. ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్తే ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వరకు వెళ్తే మనకి వలసపల్లి అనేది వచ్చేస్తుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి రైట్ లో కనిపిస్తున్నది గంగమ్మ గుడి. మదన్పల్లి ఇది కూడా ఒక ఫేమస్ ప్లేస్. చాలా మంది కొత్తగా తీసుకున్న వెహికల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ టైం పూజ చేపిస్తారు. ఇక్కడ మనకి ఇంకా ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్నది హెరిటేజ్. పెద్ద పెద్ద కంటైనర్లు వెళ్తున్నాయి. ఇలాంటివన్నీ రోడ్డు మీద వచ్చేసినప్పుడు కొద్దిగా భయం వస్తుంది నాకు. బెంగళూరులో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, చూసారు కదా. ఆ కంటైనర్ మొత్తం వచ్చి ఇలా ఒక కారు మీద పడిపోయింది. ఇలాంటి కంటైనర్లు చూసి నాకు అలాంటివి గుర్తొస్తాయి ఎందుకో. సో వెదర్ చాలా కూల్గా ఉంది. వాళ్ళైతే కొద్దిగా ముందుకు వెళ్తే మనకి వలసపల్లి వచ్చేస్తుంది. దానికంటే ముందు మనకి లెఫ్ట్లో బోయకొండ క్రాస్, బోయకొండ ఆర్చ్ అయితే కనిపిస్తుంది కదా మీకు. లెఫ్ట్లో ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, సో అది బోయకొండకి వెళ్ళే రూట్. ఇలాంటి టైంలో ఆ రూట్లో వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది వ్యూ. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దాం. బట్ ఇవాళ మన వ్లాగ్ వచ్చి మన మదన్పల్లి ఫేమస్ గ్రనైట్ ఎలా ఉంటుంది, ఎలా ప్రాసెస్ చేస్తారు గ్రనైట్ని, ఎలా బయటకు వస్తుంది అనేది తెలుసుకుందాం ఇవాళ. ఇక్కడ చూడండి, లెఫ్ట్లో మనకు కనిపిస్తుంది కదా ముందర, ఇదంతా ఒకప్పుడు మదనపల్లి జ్యూస్ ఫ్యాక్టరీ. ఇది లెఫ్ట్లో కనిపిస్తున్నది అంతా మొత్తం పడగొట్టేశారు. జ్యూస్ ఫ్యాక్టరీ ఉండేది, మొత్తం పడగొట్టేశారు. ఇప్పుడు ఇదంతా వచ్చి వైన్ షాప్స్ కి వెళ్ళే వైన్ లిక్కర్ ఉంటుంది కదా, లిక్కర్ స్టోరేజ్ గోడౌన్ లా వాడేస్తున్నారు. మనం అయితే వలసపల్లికి వచ్చేసాం. ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. మనకి తెలియవు మదన్పల్లిలో ఉన్నా కూడా మనకు తెలియదు అంతగా. మీరు ఇక్కడ ఏ రోడ్లోకి వెళ్ళినా కూడా మీకు తక్కువలో 10 గ్రనైట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. ఇది వలసపల్లి ఇండస్ట్రియల్ ఏరియా. సో ఇక్కడ ఇది వచ్చి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ల్యాండ్ వీళ్ళందరికీ, ఇండస్ట్రీ వాళ్ళకి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం అంటే ల్యాండ్ ఇస్తుంది, కొద్దిగా సబ్సిడీ ఇస్తుంది. కొనుక్కోవాలి ల్యాండ్, కాకపోతే కొద్దిగా సబ్సిడీ కింద అయితే ఇస్తారు వీళ్ళకి ల్యాండ్. వీళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు. సో మంచి పని అది, గవర్నమెంట్ తరఫు నుంచి ఒక మంచి ఇనిషియేటివ్ అది. చూడండి, ఇవన్నీ గ్రానైట్ ఫ్యాక్టరీసే.
పవన్ పుత్ర గ్రానైట్స్, రాజారాం గ్రానైట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ మదనపల్లి గ్రానైట్, వైట్ గ్రానైట్ మదనపల్లి ఇదంతా మదనపల్లి గ్రానైట్ బండులు. ఇవన్నీ రెడీ అయ్యి బయట పెట్టి అమ్మేస్తున్నారు. వీళ్ళు ఇంత అడుగుల లెక్కన అమ్మేస్తారు. సో ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను మీకు. ఇవన్నీ గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఇక్కడ. అయితే ఇప్పుడు ఒక గ్రానైట్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూద్దాం లోపల ఏంటి, ఎలా ఉంది, అసలు ఎలా తీసుకొచ్చి ఎలా చేస్తారు, గ్రానైట్ని ఎలా రెడీ చేస్తారు వీళ్ళంతా అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఇది విజయ గ్రానైట్స్ అంట. దీని లోపలికి వెళ్ళి గ్రానైట్, మదనపల్లి గ్రానైట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వెరైటీ కూడా ఉంటాయి ఇక్కడ, అది కూడా ఎలా ఫామ్ అవుతుందో నేను మీకు చూపిస్తాను రండి. సో ఇది ఒక పెద్ద గ్రానైట్ ఫ్యాక్టరీ ఇది. సో ఇవన్నీ గ్రానైట్ బండ్లు, ఇవన్నీ కట్ చేసి పీసెస్ తీసి ఇలా పెట్టింటారు. దీంట్లో డిజైన్స్ కూడా వస్తాయి మనకి. ఇదిగోండి, ఇది ఒక డిజైను. దీన్ని మళ్ళీ పాలిష్ చేస్తే ఇది మెరుగ్గా వస్తుంది. ఇది ఆల్రెడీ పాలిష్డ్, ఇలా వస్తుంది పాలిష్డ్. ఇందులో ఒక్కోసారి వేరే వేరే కలర్స్, డిజైన్స్ కూడా వస్తాయి. ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి అయితే అన్నీ వైటే ఉన్నాయి. ఇదంతా మదనపల్లి గ్రానైట్. ఇదంతా మదనపల్లి గ్రానైట్ మొత్తం వైట్గానే ఉంటుంది. వేరే కలర్స్ వచ్చి ఇదిగో ఇది ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ఇది రెడ్ కలర్, రెడ్ కాదు బ్రౌన్ కలర్. ఇది మీకు ఇక్కడ కనిపిస్తే బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇది వైట్, ఇది బ్రౌన్. ఇక్కడ చూడొచ్చు మనం కలరింగ్. సో ఇది వేరే బండిలో పోసింటారు ఇది. సో ఇలా ఉంటుంది గ్రెనైట్స్ అనేవి. అన్ని అడుగుల లెక్కన ఎన్ని పీసెస్ మనకి, మన ఫ్లోరింగ్ ఎన్ని అడుగులు ఉంటే అన్ని ఫ్లోరింగ్ని బట్టి అన్ని పీసెస్ తీసుకెళ్ళి కటింగ్ చేసి వేసుకుంటారు. ఇక్కడ వెల్డింగ్ చేసినట్టు గ్యాస్ వెల్డింగ్ ఎందుకు చేస్తారు ఎందుకో తెలియదు, అడుగుదా ఉండండి. ఇదేం చేస్తున్నారో నాకు తెలియదు, అడిగి తెలుసుకుంటాను. ఇదిగోండి, ఇది ఫ్లేమింగ్ చేస్తున్నారంట. ఇలా చేస్తే గ్రెనేడ్ పైన కాలు జారదంట, దానికోసం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో అతని పైకి కూడా ఎదుర్కొనేది చూడండి. అదే బాబు, అందుకే అతను అంతా మాస్క్ వేసుకొని కవర్ చేసుకొని చేస్తున్నారు. సో ఇదంతా వాటర్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది ఎందుకు నేను మీకు చూపిస్తాను, లాస్ట్లో చెప్తాను ఇదంతా ఎందుకు యూజ్ చేస్తారండి. ఈ వాటర్ ఏం ప్రాసెసింగ్ యూనిట్ నేను మీకు చెప్తాను. బట్ దీనికంటే ముందు దాని గురించి తెలుసుకోవాలి. అక్కడికి వెళ్దాం రండి. సో మనము లారీలో పెద్ద పెద్ద రాళ్ళు లోడ్ చేసుకుని వస్తుంటాయి, చూస్తుంటాం కదా. అలాంటి లారీలు వచ్చి ఇక్కడ నిలబడతాయి. ఇదిగో ఇక్కడ ఉన్న పెద్ద క్రేను ఇది వెళ్ళి ఆ రాళ్ళను తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటాయి సార్. ఆ రాళ్ళను తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటుంది ఇక్కడ. ఇదిగోండి, ఇదంతా రా గ్రానైట్. ఇదంతా రా గ్రానైట్. ఎన్ని ఉన్నాయి చూడండి, అబ్బో. సో ఈ రా గ్రానైట్ అంతా తీసుకెళ్ళి ఇలా కటింగ్ మిషన్లో పెడతారు. అక్కడ కట్ చేస్తుంది చూసారా మిషన్. చూడండి, కట్ అయిన గ్రానైట్. ఇది సైడ్ ఇదంతా రా గ్రానైట్. ఇదంతా ఇది పెద్ద పెద్ద క్వారీలో నుంచి తీసుకొస్తారు. అక్కడ కట్ అయిన గ్రానైట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పాలిష్ చేస్తున్నారు. లోపలంతా పాలిష్ చేస్తున్నారు.
ఇక్కడ కట్ అవుతున్న గ్రనైట్ అంతా పాలిష్ చేసి బయటికి తీసుకొచ్చి అక్కడ పెడతారు. సో ఇక్కడ కట్ చేయడానికి యూజ్ చేసిన వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మొత్తం అలా కిందికి వెళ్ళి అక్కడ నుంచి ఇలా బయటకు వచ్చేస్తుంది. ఆ టెన్నిస్ బయటకు వచ్చి ఇందాక చెప్పాను కదా ఈ వాటర్ ప్రాసెసింగ్ యూనిట్లోకి వెళ్తుంది. చూడండి కటింగ్ బ్లేడ్, ఇవన్నీ చిన్న చిన్న కటింగ్ బ్లేడ్స్. అక్కడ ఇంకో కొత్త పెద్ద కటింగ్ బ్లేడ్ ఉంది, దాన్ని రెడీ చేస్తున్నారు. ఇంకా కష్టపడడానికి అందరూ చాలా మంది ఇక్కడ అందరూ నార్త్ వాళ్ళే ఉన్నారు. నార్త్ వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా వేస్టేజ్ ఇదంతా. సో ఇందాక చెప్పాను కదా, ఆ వాటర్ అంతా వచ్చి ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. అందులో వచ్చిన డస్ట్ అంతా లేయర్గా వేరే 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 ట్యాంక్స్లోకి వెళ్ళిపోతుంది. సో అటు చుట్టూ తిరుక్కొని వచ్చి ఇలా వస్తుంది వాటరు. ఇక్కడ వచ్చి ఇదిగోండి అక్కడ వస్తుంది కదా, అక్కడ వస్తుంది. అక్కడ నుంచి ఈ ట్యాంక్లోకి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మోటార్ నుంచి అక్కడ తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ లేయర్ ట్యాంక్ వల్ల దీంట్లో వచ్చిన చెత్త అంతా ఒక ట్యాంక్లో కొండిపోయి ఓన్లీ వాటర్ వచ్చి ఈ ట్యాంక్లోకి వస్తుంది. ఆ వాటర్ మళ్ళీ రీయూజ్ చేస్తారనమాట. సో ఇది మన మదనపల్లి గ్రనైట్ బ్లాగ్. ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీస్తున్నారు ఏంటి అనేది అది కూడా చూపిస్తాను. అక్కడికి వెళ్దాం ఒకసారి రండి. సో మన మదనపల్లిలో గ్రానైట్ ఫ్యాక్టరీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడంతా రూమ్స్ ఉన్నాయి. నార్త్ వాళ్ళంతా వచ్చి ఇక్కడే వర్క్ చేసుకుంటూ, ఇక్కడే ఉంటూ, ఇక్కడే వండుకుంటూ, ఇక్కడే పని చేసుకుంటున్నారు. మదనపల్లి గ్రానైట్ ఇలా ఉంది. ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. నాకు తెలిసిన ఒక క్వారీ ఉంది, అక్కడికి వెళ్దాం. అది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ ఉన్నటువన్నీ గ్రానైట్ ఫ్యాక్టరీసే, అన్నీ మ్యాక్సిమం అన్ని గ్రానైట్ ఫ్యాక్టరీసే. మనకి మన లోకల్ మదనపల్లిది కావాలంటే వైట్ కలర్ ఒక్కటే దొరుకుతుంది. లేదంటే మనకి వేరే వేరే కలర్స్ కూడా వస్తాయి ఇందులో. బ్రౌన్, గ్రీన్, ఇంకా కొద్దిగా డార్క్ బ్లూ, అవన్నీ కొద్దిగా కాస్ట్లీ పడతాయి కూడా. ప్లస్ అది మన లోకల్ది కాదు, మదనపల్లిది కాదు, బయట నుంచి నేను చెప్పాను కదా పెద్ద పెద్ద రా మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసి అమ్ముతుంటారు. అది ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకుంటే క్రేన్తో ఎత్తుతున్నారు చూడండి. మన లారీలో వచ్చే రా మెటీరియల్ అంతా తీసుకొచ్చి క్రేన్తో ఇక్కడ ఇలా ఎత్తుతున్నారు. ఇలా తీసుకెళ్ళి కటర్ మిషన్ దగ్గర పెడతారు. ఇది మీకు కనిపిస్తుందా? మెల్లగా పైకి లేచింది అది. తీసుకెళ్ళి కటర్ మిషన్ మీద పెట్టి కట్ చేస్తారు. పెద్ద పెద్ద మెషినరీస్తో కూడుకున్న పని ఇదంతా. మాసే ఫెర్గ్యూసన్ ట్రాక్టర్స్. మీ ఇంట్లో ట్రాక్టర్ ఉందా? అయితే ఏ కంపెనీ ట్రాక్టర్ ఉందో కూడా చెప్పండి. ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఎక్కడో అసెంబుల్ అయ్యి ఇదిగోండి ఇప్పుడు మన ఏరియాకి వస్తున్నాయి ట్రాక్టర్స్. పెద్దోళ్ళు ఓ మాట చెప్తారు, ఎప్పుడు టర్నింగుల్లో ఓవర్టేక్ చేయకూడదు ఏ వెహికల్ని అని చెప్పి. అది మస్ట్ అండ్ షుడ్ తెలుసుకోవాలి అందరూ. ఎందుకంటే ఆపోజిట్లో ఏ వెహికల్ వస్తుందో మనకు తెలియదు టర్నింగుల్లో. సో డ్రైవ్ సేఫ్ ఆల్వేస్. తొందరపడకండి ఓవర్టేక్ చేయడానికి. నిదానంగా రోడ్డు చూసుకుంటూ అవతల వైపు ఏం రాకపోతే అప్పుడు ఓవర్టేక్ చేయాలి.
టర్నింగుల్లో అస్సలు చేయకూడదు ఖాళీగా ఉన్నా. అదిగోండి ఇప్పుడు ఈ లారీ అతను ఓవర్టేక్ చేస్తున్నాడు, ట్రాక్టర్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. మనం ఈ లారీని ఓవర్టేక్ చేయాలి. మనకి ఆపోజిట్లో వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. లారీ అతని పక్కకి వెళ్ళిపోయాడు. తక్కువ తక్కువ హైలెస్ అని చెప్పి తప్పాలి ఇప్పుడు. సో మనమైతే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక క్వారీ అయితే నాకు తెలుసు, చాలా ముందు చూశాను ఒకటి, అక్కడికైతే వెళ్తున్నాం. ఇది కూడా మన మదనపల్లి దగ్గరలోనే. ఇది మన మదనపల్లి బైపాస్ రోడ్డు, రింగ్ రోడ్, మదనపల్లి రింగ్ రోడ్. ఇది ఈ రింగ్ రోడ్లో ఏరియా ఉంది, చూపిస్తాను రండి. రింగ్ రోడ్డు మీద ఉన్న రంగనాయకి అని చెప్పి ఒక పాట గుర్తొస్తుంది. ఇది మన రామ్ గోపాల్ వర్మ తీసిన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై అప్పల్ రాజు సినిమా. అందులో బ్రహ్మానందం గారు రాసే పాట ఇది. రింగ్ రోడ్డు మీద వచ్చి రంగనాయకి అని చెప్పి. ఈ రింగ్ రోడ్డు, మన మదనపల్లి రింగ్ రోడ్ స్పెషాలిటీ ఏంది కదా, ఇది స్ట్రైట్ రోడ్డు, టర్నింగ్లు ఎక్కువే ఉండవు, సో ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ లెఫ్ట్ లో రాయల్ అరేబియా ఆపోజిట్ లో త్వరలో ఒక ఫారెస్ట్ వాక్ అని చెప్పి ఒక ఏరియా వస్తుంది. అది ఇంకా ప్లానింగ్ లోనే ఉన్నారు వాళ్ళంతా, బట్ వచ్చిన తర్వాత చెప్తాను అది ఎప్పుడు ఏంటి అనేది. ప్రస్తుతానికి ఒక చిన్న టీజర్ లా నేను మీకు చెప్తున్నాను. మనలో చాలా మందికి తెలియదు మన మదనపల్లిలో డంప్ యార్డ్ కూడా ఉందని చెప్పి. డంప్ యార్డ్ అంటే పెద్ద పెద్ద సిటీస్ లో ఉంటది. వాళ్ళ చెత్త తీసుకొచ్చి డంప్ యార్డ్ లో పెట్టి కాల్చేస్తారు అని చెప్పి పెద్ద పెద్ద సినిమాల్లో, పెద్ద పెద్ద సిటీస్ లో చూసుంటాం మనం. బట్ మన మదనపల్లికి కూడా డంప్ యార్డ్ అనేది ఒకటి ఉంది. మన ఊర్లో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి ఈ డంప్ యార్డ్ లో పడేస్తారు. అది కూడా మనకి ఆన్ ది వేలో కనిపిస్తుంది. సో ఇది మనకి ఆర్టీఓ ఆఫీస్ కంటే ముందరే ఒక రైట్కి అయితే వెళ్ళాలి. కొత్తగా ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా బైపాస్ రోడ్లో, సో అక్కడ ఆర్టీఓ ఆఫీస్ కంటే ముందు ఒక రైట్ వెళ్తుంది. ఇవ్వండి, ఇదే ఆ రైట్. ఈ రైట్లో లోపలికి వెళ్తే మనకి ఫస్ట్ డంప్ యార్డ్ వస్తుంది, తర్వాత నేను చెప్పిన క్వారీ వస్తుంది. తిరిగితే మన కాళ్ళకి నొప్పులు వస్తాయి. ఇక్కడ ఏంటంటే తీసుకొచ్చి చెత్తని సెగ్రిగేట్ చేస్తారు వీళ్ళు. అంటే కాల్చడానికి వీలైనటువన్నీ ఒక సైడు, కాల్చడానికి వీలు కానిటువన్నీ ఒక సైడు సెగ్రిగేట్ చేస్తారు. చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రము, ఇలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. నేను చెప్పిన డంప్ యార్డ్ ఇదే, మదనపల్లి డంప్ యార్డ్. ఇదంతా మదనపల్లి డంప్ యార్డ్. మన ఊర్లో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వీళ్ళు. ఈ చెత్త కూడా ప్రాసెస్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీకు కనపడడం లేదు కానీ అక్కడ ఒక్కసారి నేను మీకు కెమెరా తిప్పి చూపిస్తాను. ఇవ్వండి, ఇక్కడ అంతా చెత్త ప్రాసెస్ చేస్తున్నారు. పెద్ద పెద్ద క్రేన్స్, జేసీబీస్ అన్నీ వచ్చి ఇక్కడ మిషనరీ ఉంది, మొత్తం ప్రాసెస్ చేస్తున్నారు. ఇదంతా మన మదనపల్లి చెత్త. నేను చెప్పిన క్వారీ అయితే వచ్చేసింది. ఇదిగో ఈ డంప్ యార్డ్ దాటుకొని వెళ్తే మన క్వారీ అయితే వస్తుంది అని చెప్పాను కదా. ఇదిగో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా, ఇదంతా క్వారీ. ప్రకృతి వనరులు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ బాంబులు పెట్టి మొత్తం
మొత్తం పేల్చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఇవన్నీ చేయడానికి కారణాలు ఏంటో తెలుసా? మన ఇల్లులు బాగా కనపడడానికి మనం చేసుకుంటాం. ఇక్కడ నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 year 1.5 year ముందైతే వచ్చాను నేను. ఈ ప్లేస్ అంతా చూసి ఒక్కసారిగా వణుకొచ్చింది. ఎందుకనేది చూపిస్తాను, ఎలా ఉందో చూపిస్తాను. కొన్ని నిమిషం వెయిట్ చేయండి. చూసారా, ఇదంతా ప్రకృతి ఇచ్చిన సంపద. కొండలు, గుట్టలు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. కానీ మనం మన ఇల్లులు బాగుండడం కోసం వీటన్నిటిని బాంబులు పెట్టి పేల్చేసి ఆ గ్రెనేడ్ తీసుకొచ్చి మన ఇళ్ళల్లో పరుచుకుంటున్నాం. జనతా గ్యారేజ్లో చూపించినట్టు ఇలా తవ్వుకుంటూ పోతే కొండలు తరిగిపోతాయని చెప్తారు కదా, అదిగో కొండలు మొత్తం పిండి అయిపోయాయి. ఇక్కడ ఇదే రా మెటీరియల్, బాంబులు పెట్టి పేల్చేసి ఉంటారు. ఇక్కడ నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇదంతా పెద్ద లోయలా ఉండింది, కానీ ఇప్పుడు ఇదంతా వాటర్తో నిండిపోయింది. ఎందుకంటే ఈ మధ్య వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఇదంతా వాటర్తో నిండిపోయింది. చూడండి, చాలా లోతుగా ఉంది ఇదంతా. మొత్తం బండే, గ్రెనైట్ బండ, మొత్తం బాంబులు పెట్టి లేపేశారు. మన ఇల్లు బాగుండడానికి ప్రకృతి ఇల్లు కూల్చేసాం, అలా అనిపిస్తుంది కదా. ఇదిగోండి, అది మన మదనపల్లి చుట్టుపక్కల. మదనపల్లి గ్రానైట్ కోసం ఇలా రా మెటీరియల్ తీసి గ్రానైట్ ఫ్యాక్టరీస్కి అమ్మేసి అక్కడ గ్రానైట్ రెడీ చేసి మన ఇళ్ళల్లో వేసుకుంటున్నాం. చుట్టూ ప్రశాంతంగా ఉన్నాయి, చూడడానికి కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది కదా. ఇక్కడ మంచి కొండ ఉంటే ఇంకా బాగుండండి అని. సో ఇది ఇవాల్టి వ్లాగ్. చూడడానికి కొద్దిగా కష్టంగా ఉంది, అంటే ప్రకృతి వనరులు అన్నీ ధ్వంసం చేయబడ్డాయి కాబట్టి. బట్ అది మన మానవాళి కొనసాగించడానికే, మన అవసరాల కోసమే. సో ఈ బ్లాగ్ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మన మదనపల్లి ఫేమస్ గ్రనైట్ చూశారు, ఆ గ్రనైట్ బండలు ఎక్కడి నుంచి తీస్తున్నారు కూడా చూశారు. మన మదనపల్లి చుట్టుపక్కల ఇంత అద్భుతమైన ప్రకృతి వనరులు ఉండడం నిజంగా మన అదృష్టం. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సుప్రీం సయ్యద్, like my video, share your thoughts as a comment. Signing off, me Supreme Syed.